తమ్ముడు చేసిన దారుణాన్ని, తాతయ్య పోయిన దుఃఖాన్ని, కన్న కూతుర్ని దూరం చేసుకున్న ఆవేదనని, ఇన్ని బాధల్ని కడుపులో ఎలా దాచుకున్నావు నాన్నమ్మ? అన్నయ్య 2 ఏళ్ళు కనిపించకపోతేనే నేను తట్టుకోలేకపోయాను. ఇన్ని సంవత్సరాలుగా కన్న బిడ్డని దూరం చేసుకున్న బాధని ఎలా భరించగలుగుతున్నావు నాన్నమ్మ? విడిపోయిన 2 కుటుంబాలు మళ్ళీ ఏదో ఒక రోజు కలుస్తాయన్న ఆశతో కన్నీళ్ళని కలలుగా మార్చుకుని బ్రతుకుతున్నాను. కలలు కూడా కన్నీళ్లుగా మిగిలిపోవాల్సిందేనని ఈ రోజే అర్థమైంది. అమ్మలేని నన్ను నీ మనవరాలిగా కాకుండా నీ కన్న కూతురిలా పెంచావు. నువ్విలా బాధపడ్డం నేను చూడలేను నాన్నమ్మ, చూడలేను. నాన్న, నా జాతకంలో ప్రాణగండ ఉందని తెలిసినందుకే తల్లడిల్లిపోయావు. అలాంటిది నీ కన్న తండ్రిని చంపేశారన్న దారుణాన్ని ఎలా తట్టుకోగలిగావు నాన్న? ఈ విషయం ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు నాన్న? చెప్పు నాన్న. నా అన్న వాళ్ళకి ప్రేమని, సంతోషాన్ని పంచాలే తప్ప మనసులో ఉండే దుఃఖాన్ని, బాధని పంచకూడదమ్మా. అందుకే చెప్పలేదు. బాధల్ని తట్టుకోలేని వాళ్ళకి బాధపడే వాళ్ళని ఓదార్చే శక్తి ఉండదు. అందుకే జరిగిన నష్టాన్ని, కలిగిన కష్టాన్ని కంటి నీరుగా మారకుండా నటిస్తూ బ్రతకడం అలవాటు చేసుకున్నాను. కానీ మనుషులకు తెలిసినట్టుగా కన్నీళ్లకు నటించడం తెలియదు కాబట్టి ఒక్కొక్కసారి ఆపుకుందాం అనుకున్నా ఆగకుండా వచ్చేస్తుంటాయి. మీ అన్నయ్య, మీ అమ్మ వాళ్ళంతా ఇంకా మీ నాన్నని పెద్దల్లుడే చంపేశాడనుకుంటున్నారే. వాళ్ళింకా అదే భ్రమలో ఉన్నారు, పిచ్చి వాళ్ళు. వాళ్ళు ఆ భ్రమలో ఉంటేనే మనం ఆనందంగా ఉండేది. ఒకరి బాధ మరొకరికి ఆనందం అంటే ఇదే మరి. వాళ్ళు ఆ భ్రమలో నుంచి కోలుకోకముందే మీ నాన్నని ఎలా చంపానో అదే శిష్టాగ్రహ కూటమి రోజున మీ అన్నని కూడా చంపుతాను. ఏమండి, మనకున్న అడ్డు అదొక్కటే. ఆ అడ్డు తొలగిపోతే ఈ ఇంటికి, ఈ ఊరికి, ఆ గుడికి నేనే మహారాజుని. మీరు మహారాజైతే నేను మహారాణిని.
అంతేగా అంతేగా. మన మాటలెవరు విన్నట్టున్నారే. కొంపదీసి మళ్ళీ నా మాటలు వినేసిందా? వినుంటే నా గురించి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తుంది. వాళ్ళకి నా గురించి నిజం తెలిస్తే ఎవరు క్షమించినా మా బావ మాత్రం క్షమించడు, నన్ను చెప్పేస్తాడు. మళ్ళీ ప్రాణాలు ఇప్పుడు దీని చేతిలో ఉన్నాయి కాబట్టి చెప్పే ధైర్యం చెయ్యదు. ఒకవేళ అది చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఏమండి, ఎవరు చూడలేదు, మనం బ్రతికిపోయాం. మీరేంటి ఈ తాయెత్తం చూసుకుంటున్నారు? ఇదెక్కడిది? ఇది ధైర్యం కోసం ఒక స్వాములు వారు ఇచ్చారులే. పద. ఓకే. మీ ఇద్దరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి. ఈ షష్టగ్రహ కూటమికి గ్రహాల ప్రభావం చేత దేవతల శక్తులు బలహీనపడతాయి. మన నాగజీవి శక్తులు కూడా సన్నగిల్లుతాయి. ఆ సమయంలో మనం కొలిచే పరమశివుడికి నాగమణులతో పూజించడం ఆనవాయితీ. ఈసారి కూడా మనం అదే విధంగా పూజించాలి. అలాగే నాగరాజా, మన ఇష్టదైవాన్ని పూజించడం అంటే అంతకన్నా భాగ్యమే ఉంటుంది. ఆ భాగ్యమే మాకు శాపంగా మారింది. శాపంగా మారడం ఏంటమ్మా? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏమైంది? నువ్వు పుట్టక ముందు గతంలో ఒకసారి ఇలాంటి షష్టగ్రహ కూటమి ఏర్పడింది. ఆ సమయంలో మేము నాగమణులతో శివార్చన చేస్తుండగా అప్పుడు ఏమైందమ్మా? ఆ కృష్ణమనాయుడు కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి దురాశ కారణంగా నా కొడుకుని కోల్పోయాను. నాకు అన్నయ్య ఉన్నాడా? ఆ అన్నయ్య చనిపోయాడా? నాకు ఆ విషయం ఎప్పుడు చెప్పలేదేంటమ్మా? మేము అనుభవిస్తున్న పుత్ర శోకాన్ని మీకు కూడా ఎందుకు పంచాలని చెప్పలేదు. షష్టగ్రహ కూటమి సమయంలో మన శక్తులు కూడా సన్నగిల్లుతాయి కాబట్టి ఆ సమయంలో దుష్టశక్తులేమైనా కుటిల పన్నాగాలు పన్నితే వాటిని ఎదిరించగల శక్తి సామర్థ్యాలు మనకి కూడా తగినంతగా ఉండవు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. గతంలో జరిగినట్టే ఈసారి కూడా ఆ నాగమణిల కోసం ఎవరైనా దాడి చేస్తారేమోనని నాకు భయంగా ఉందండి. అలాంటి ప్రయత్నం ఎవరు చేసినా వాళ్ళని ప్రాణాలతో విడిచిపెట్టను. మనం శివార్చన చేసే ఆ నాగమణి ఎవరి చేతికైనా చిక్కితే
ఆ మణికుండే దివ్య శక్తుల కారణంగా వాళ్ళు ఏదనుకుంటే అది సాధిస్తారు. వాళ్ళకి ఎదురే లేకుండా పోతుంది. అలాంటి దివ్యశక్తి గల ఆ మణి కోసం దుష్టులు ప్రయత్నించకుండా ఉండరు అనేది నా అనుమానం. అందుకే ఆ గుడిని రక్షించే మీ ఇద్దరికే ఆ మణులను రక్షించే బాధ్యత కూడా అప్పగిస్తున్నాను. ఏమరపాటు అనేది లేకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే తండ్రి. మా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే మీరప్పజెప్పిన బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తాం నాగరాజా. ఆ నమ్మకంతోనే మీ ఇద్దరికీ ఆ బాధ్యత అప్పగించాను. మరో ఘోరం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ ఇద్దరిదే. నాకొక అన్నయ్య ఉన్నాడని గాని నా అన్నయ్యని ఎవరో హతమార్చారని గాని నాకిప్పటి వరకు తెలియనే తెలీదు. పోయిన నీ సోదరుణ్ణి తీసుకురాలేను. నీ తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని కలిగించిన వాణ్ణి ప్రాణాలు తీయకుండా విడిచిపెట్టను. బాధపడుకో. మీ నాన్నని ఎలా చంపానో అదే శిష్టాగ్రహ కూటమి రోజున మీ అన్నని కూడా చంపుతాను. నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను బావా. ఏంటి? నేను వస్తున్నప్పుడు ఆ భైరవి మా అమ్మ వీరభద్రం తన భార్యతో ఒక విషయం చెప్పడం విన్నాను. ఏం చెప్పాడు? ఆ షష్టగ్రహ కూటమికి మా మావయ్యని చంపాను, ఈ షష్టగ్రహ కూటమికి కృష్ణమ్మ నాయుడిని చంపుతాను అన్నాడు. నిజమా? అవును బావా. మనం ఆ గుడి విషయంలో ఇన్ని రోజులు భైరవిని ఆ అర్జున్ని అనుమానిస్తూ వచ్చాం. కానీ ఇదంతా చేస్తున్నది ఆ వీరభద్రం అని ఇప్పుడు అర్థమైంది. వాడు అంత దారుణానికి తెగబడుతున్నాడంటే ఆ రోజు నీ అన్నయ్యను చంపింది కూడా వాడే ఉంటాడు. వాడు ఆ మాట చెప్పగానే వాడిని అక్కడే చంపేయకుండా ఎందుకు వదిలేశావు? కృష్ణమ్మ నాయుడికి అతని కుటుంబానికి ప్రమాదం పొంచి ఉందని తెలిసింది కాబట్టి ఆ మణులను రక్షించే విషయం నేను చూసుకుంటాను. కుటుంబాన్ని కాపాడే బాధ్యత నువ్వు చూసుకో. పూజ సమయానికి నువ్వు వస్తే సరిపోతుంది. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా నువ్వక్కడికి వెళ్ళి వాళ్ళకేం కాకుండా కాపాడు. అలాగే బావా. చేసిందా?
భైరవి, హలో భైరవి, హలో హలో భైరవి, భైరవి నువ్వు వింటున్నావని నాకు తెలుసు, ప్లీజ్. హలో భైరవి, నేను చెప్పేది విను. హలో, ఒక్క నిమిషం నేను చెప్పేది విను ప్లీజ్. ఇప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో, నీ బాధ, నీ కోపం అన్నీ అర్థం చేసుకోగలను భైరవి. కానీ నువ్వు ఒకవైపు చెప్పిన వాళ్ళ మాటలు మాత్రమే విన్నావు. ఒకరు చెప్పింది విని డెసిషన్స్ తీసుకోకూడదు భైరవి. అవతల వాళ్ళు చెప్పేది కూడా వినాలి, వినకుండా నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే నువ్విప్పుడు రెండు వైపుల వాళ్ళు చెప్పింది విన్నానని అది చెప్పడానికే ఫోన్ చేశావా? నువ్వు నిజమేంటో తెలుసుకున్నానని నువ్వు చెప్పే ఆ నిజం నేను నమ్మాలి, అంతేగా? నేను నిన్ను నమ్మించడం కోసం ఫోన్ చేయలేదు భైరవి. నువ్వు మీ వాళ్ళు చెప్పింది విన్నట్టే నేను మా వాళ్ళు చెప్పింది విన్నాను. మా వాళ్ళు నాకేం చెప్పారో నువ్వు తెలుసుకోవాలి. నీకు మీ వాళ్ళు ఏం చెప్పారో నేను కూడా తెలుసుకోవాలి. ఒక తప్పు జరగడానికి ఎన్నో కారణాలుంటాయి. అదేంటో తెలుసుకోకుండా ఒకవైపు వారు చెప్పింది నిజమే అని అనుకోకూడదు భైరవి. మీ వాళ్ళు నీకేం చెప్పారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు వింటానంటే మా వాళ్ళు నాకేం చెప్పారో నేను నీకు చెప్తాను. అర్జున్, నువ్వు చెప్పింది వినాల్సిన అవసరం నాకు లేదు. భైరవి, ప్లీజ్ భైరవి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లని అర్థం చేసుకో. ఎమోషన్ తగ్గించుకొని కొద్ది నిమిషాలు కూల్గా ఆలోచించు ప్లీజ్. చనిపోయిన మీ తాతయ్య నీకే కాదు, నాకు కూడా తాతయ్య అవుతాడు. నాకు కూడా బాధగానే ఉంటుంది. నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? తన తండ్రిని చంపేశారన్న బాధ మా అమ్మకు మాత్రం ఉండదా? తాతయ్యని మా నాన్న చంపేశారని అనుకుంటున్నారే తప్ప, కానీ తను అనుభవిస్తున్న మానసిక క్షోభని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కదా. మా తాతయ్యని హత్య చేసి దారుణంగా చంపేసిన మీ నాన్న గురించి జాలిపడమని చెప్తున్నావా? భైరవి, నేను జాలిపడమని చెప్పట్లేదు. మా నాన్న చెప్పింది కూడా వినమని చెప్తున్నాను. ఏం వినాలి చెప్పు అర్జున్, ఏం వినాలి? చంపి తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్తారు. ఆ మాట వినాలా? విని మీ నాన్నని క్షమించేయాలా? ఆ ఆవేశమే వద్దని చెప్తున్నాను. ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకపోతే ఇలాంటి అపార్థాలే పుట్టుకొస్తాయి. మన తాతయ్యని మా నాన్న చంపలేదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరూ చేశామని చెప్పరు. చంపిన వాళ్ళెవరన్నా చంపామని చెప్తారా? నువ్వు అన్నది నిజమే, కానీ అవతల వాళ్ళు చెప్తున్నది నిజమో కాదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా. మీ అన్నయ్య గురించి నువ్వు బాధపడుతున్నప్పుడు నీకు ధైర్యం చెప్పి తోడుగా ఉన్నాను. ఇప్పుడు అలాంటి బాధలోనే నేనున్నాను భైరవి. నేనున్న పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన అవసరం నీకు లేదా? అసలు నిజమేంటో తెలుసుకోకుండా పగలు ప్రతీకారాలు పెంచుకొని మన పెద్దవాళ్ళు విడిపోయారు. మనం కూడా అదే పని చేద్దామని అనుకుంటే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది భైరవి? జరిగిందేదో తెలుసుకొని మన రెండు కుటుంబాలు మళ్ళీ కలిసేలా చేసే అవకాశం మన చేతుల్లో ఉంది భైరవి. కలిపే ప్రయత్నం చేద్దాం భైరవి. హలో హలో భైరవి, తాతయ్యని నేను చంపలేదని నాన్న రివాల్వర్ గురి పెట్టుకుని చెప్పారంటే నాన్న చెప్పింది నిజమే అయి ఉంటుంది.
నిజం చెప్పాలనుకున్న వాళ్ళు ఎవరు ప్రాణాలు తీసుకోరు కదా. నాన్న చెప్పింది నిజమైతే మరి తాతయ్యని చంపింది ఎవరు? తాతయ్యని చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఇది తెలుసుకుంటే అపార్థాలు తొలగిపోయి 2 కుటుంబాలు కలిసిపోయే అవకాశం ఉంది. తెలుసుకోవాలి.